బకాసురుడిని వధించిన తర్వాత పాండవులు తమ ఉనికిని రహస్యంగా ఉంచుతూ ద్రుపదరాజు కుమార్తె అయిన ద్రౌపది స్వయంవరం జరుగుతున్న పాంచాల రాజ్యం వైపు ప్రయాణించారు. అయితే బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు స్వయంవర మండపానికి చేరుకున్నారు. అక్కడ అత్యంత కష్టమైన లక్ష్యఛేదన ప్రతిజ్ఞను చూశారు. అది పైన తిరుగుతున్న మత్స్యాన్ని కిందనున్న నీడలో చూసి విల్లుతో కొట్టడం. అయితే దుర్యోధనుడు సహా అనేక మంది రాజులు వీరులు లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమయ్యారు. అందరూ నిరాశగా వెనుదిరిగిన తర్వాత బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అర్జునుడు అత్యంత ఏకాగ్రతతో సూక్ష్మంగా ఆ లక్ష్యాన్ని ఛేదించి స్వయంవరాన్ని గెలుచుకున్నాడు. దీంతో ద్రౌపది అతనికి వరమాల వేసింది. ఈ అద్భుత ఘట్టం పాండవుల రహస్య జీవితానికి ముగింపు పలికింది. అయితే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.